వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి తాలూకాలోని ఓ గిరిజన తాండాలో సహదేవ్ వర్మ విగ్రహాన్ని పెట్టుకొని ఒక దేవుళ్ళ పూజిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. అయితే జర్నలిస్ట్ నళినీరావు అనుకోకుండా ఒక స్పెషల్ క్లాత్ని చూస్తుంది. ఆ క్లాత్ని పండించే ఊరిపై ఒక ఆర్టికల్ని రాస్తుంది. దాంతో సిబిఐ రంగంలోకి దిగి ఆ పత్రికని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంతకీ సహదేవ్ వర్మకి ఆ కాటన్ క్లాత్ కి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ ఈ సహదేవ్ వర్మ ఎవరు? ఎందుకని అతని గురించి పేపర్లో రాస్తే సిబిఐ రంగంలోకి దిగింది? అసలు ఈగల్ ఎవరు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈగల్ అనే క్యారెక్టర్ లో రవితేజ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ రవితేజ అదరగొట్టాడు. హీరోయిన్ కావ్య తాపర్ ఎమోషనల్ సీన్స్ లో చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా అజయ్ ఘోష్ కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. డైరెక్టర్ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీసినట్టు అనిపించింది. రవితేజ స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి ఎలివేషన్స్ తో అదరగొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని ఇంకొక రేంజ్ కి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లేని ఇంకొంచెం మెరుగ్గా రాసుకుంటే బాగుండేది. కొన్ని సన్నివేశాల్లో స్లోగా రెగ్యులర్ గా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. కావ్య తాపర్ క్యారెక్టర్ ని ఇంకాస్త బలంగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకొని కొన్ని సాగతీత సీన్స్ ఉన్నాయి, వాటిని ట్రిమ్ చేస్తే బాగుండేది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందో చెప్పాలంటే రవితేజ ఫ్యాన్స్ కి అండ్ మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ వాటన్నింటినీ రవితేజ యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ వాటిని డామినేట్ చేశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రవణ మళ్ళీ హిట్ కొట్టాడు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5 కి 3.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.